58 ఎకరాల్లో స్పోర్ట్స్ క్లబ్ ఉంటుంది. ఇక 116 ఎకరాల్లో హెల్త్ సిటీ, 1170 ఎకరాల్లో రెసిడెన్షియల్ జోన్ ఉండబోతున్నాయి. 336 ఎకరాల్లో ఎంటర్టైన్మెంట్ జోన్ ని కూడా నిర్మిస్తారు. ఇందులో మల్టీప్లెక్స్లు, పార్కులు, హోటల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్ విపరీతంగా నచ్చేసిందో ఏమో వరల్డ్ ట్రేడ్ సెంటర్ కట్టడానికి అక్కడి నుంచి వాళ్ళు ముందుకొచ్చారు. రీసెంట్ గా అమెరికా పర్యటనలో కూడా ఫ్యూచర్ సిటీ గురించే ఎక్కువగా ప్రెజెంట్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ ప్రయత్నం ఫలించింది. ఫ్యూచర్ సిటీలో వాణిజ్య కేంద్రం ఏర్పాటు చేయడానికి వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రతినిధులు ముందుకొచ్చారు. ఈ మధ్య ఒప్పందం కూడా జరిగింది. హైదరాబాద్ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఎక్కడ కడితే బాగుంటుంది అన్న దానిపై రెవెన్యూ అండ్ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్స్ అనువైన స్థలం కోసం వెతుకుతున్నాయి. ఇంతకీ ఈ ఫ్యూచర్ సిటీ చుట్టూ ఏమున్నాయి? శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఫోర్త్ సిటీకి సౌత్ హైదరాబాద్ డెవలప్మెంట్ కి ఇదే మెయిన్ అసెట్. ఫ్యూచర్ సిటీకి తుక్కుగూడ వైపు ఫ్యాబ్ సిటీ ఉంది. ముచ్చర్లలో గ్రీన్ ఫార్మా సిటీ రాబోతుంది.